బాక్సాఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకు పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చినా కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఓపెనింగ్స్ తీవ్రంగా నిరాశపరిచే లెవెల్లో సొంతం చేసుకుని తొలి రోజే ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక చేతులెత్తేసింది ఈ సినిమా. పోటీలో ఇతర సినిమాలు ఉన్నప్పటికీ భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా ఇదే అవ్వడంతో ఎంతో కొంత కలెక్షన్లనైనా సాధిస్తుంది అనుకున్నా భారీ ప్రమోషన్స్ ను జరుపుకున్నా కానీ తొలి రోజు కలెక్షన్లు తీవ్రంగా నిరాశపరిచాయి. మొత్తం మీద సినిమా నైజాంలో 63 లక్షల రేంజ్ లో షేర్ను, సీడెడ్ లో 21 లక్షల రేంజ్ లో షేర్ను, టోటల్ ఆంధ్రాలో 77 లక్షల రేంజ్ లో షేర్ను తొలి రోజు సాధించగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 1.61 కోట్ల దాకా షేర్ను, 3.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 20 లక్షల వరకు, ఓవర్సీస్ లో 55 లక్షల వరకు అటు ఇటుగా షేర్ అందుకున్న ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 2.36 కోట్ల దాకా షేర్ ను, 4.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28.5 కోట్ల దాకా ఉండగా తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 26.14 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాక్సాఫీస్ దగ్గర నితిన్ కి ఈ సినిమా మంచి కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అనుకున్నా కానీ కలెక్షన్ల పరంగా ఓపెనింగ్స్ తీవ్రంగా నిరాశపరిచాయి. పోటీలో కాకుండా సోలోగా రిలీజ్ అయి ఉంటే కొంచెం బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది సినిమాకు. కానీ బాక్సాఫీస్ దగ్గర టాక్ డీసెంట్ గానే ఉన్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ లో సినిమా ఎంతో కొంత గ్రోత్ ను చూపించగలుగుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.